నమస్కారం అండి. తేనె తెట్టెల్ని మనం అడవిలో చూస్తా ఉంటాం ఎక్కువగా. అడవిలో, అలాగే చెట్ల మీద చూస్తా ఉంటాం. కానీ ఇక్కడ సహజ సిద్ధంగా తేనె. తేనెను తేనె అయి పండిస్తున్నారు. మగ తేగేస్తారు ముందు. ఆ? మగ తేగానే ఏస్తారు. ఈ బాక్సుల్లో వేస్తారా? ఆ, ఏంటే ఇంకా ఇప్పుడు రావులే, ఇంకా నెలకి మళ్ళీ వస్తాయి. వేసాక. అప్పుడు ఆడ తీగలన్నీ వస్తాయి మగ తీగ నుంచి. ఆ, పైన ఉంటాయా లోపల ఉంటాయా? లోపలే లోపల ఉంటాయా? లోపలే. ఇదిగో దీనికి ఈ జల్లెడ లేదు, ఆ, ఈ జల్లెడ. ఇందులో పెంచుతారు. ఆ. ఆ, ఈ బాక్సుల్లో మగ తేనెటీగను తెచ్చి ఉంచితే ఆడ తేనెటీగలన్నీ వచ్చి తేనెను తయారు చేయటం మొదలు పెడతాయి. పెడతాయి. ఎన్ని రోజులు పడుతుంది? 2 నెలలు పడుతుంది. 2 నెలల్లో తేనె వచ్చేస్తుందా? ఏం దీని చుట్టూ వచ్చేస్తుందా? లోనే ఎంత ఇదిగో తెచ్చా. అంత తిట్ట వస్తుంది. ఏది మాల బాటిల్ లీటర్ బాటిల్ వస్తుందా? 1 లీటర్ బాటిల్. ఇప్పుడు ఒక్కో దాంట్లో ఒక్కో లీటర్ వస్తుంది అంట. 1 లీటర్. అంటే ఇప్పుడు సంవత్సరం పడుతున్నా పెడతాయా? ఏది 2 నెలలు. ఇప్పుడు 2 నెలలు చూసుకున్నా కూడా సంవత్సరం మొత్తం మీద వస్తానే ఉంటాయి తేనె. ఆ తేనె మీద ఎంత బాగానే లాభం ఉంటుంది మరి. ఆ? మరి ఇప్పుడు పెట్టలేదేంటి? మొన్న ఎత్తకపోయారు గుండాలపాటు తయారు. ఇది మిషన్ ఉంటుంది, గుండాలపాడు అబ్బాయి మిషన్ ఉంటుంది, సాయిబుల అబ్బాయి. ఆ మిషన్ లో మొత్తం వేసి తెట్లు తీస్తాడు. ఇచ్చి ఇంకా అది బాటిల్కి ఎక్కిస్తాడు, అమ్ముతాడు. మీరు ఇక్కడే తయారు చేసుకొని ఇక్కడే ఈ రోడ్డు సైడే బాటిల్ పెట్టుకొని అమ్ముతున్నారు. ఇక్కడే పిండి ఇచ్చేస్తారు అన్నమాట. స్వచ్ఛమైన తేనె అనేది ఇక్కడ వీళ్ళు ఇక్కడే పండించుకోవడము, అలాగే ఇక్కడే బాటిల్స్ పెట్టి రోడ్డు సైడ్ అమ్ముకోవడం అనేది చేస్తున్నారండి. బాటిల్ తేనె ఎంత తాతయ్య? 200. అర లీటర్ బాటిల్ వచ్చేసి 200 అంటండి. లీటర్ బాటిల్ 400. స్వచ్ఛమైన తేనె అనేది వీళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ తయారు వాళ్ళు మగ ఈగని ఫస్ట్ పెడతారా? మగ తేనె ఈగని ఒకటి చాలా ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత ఆడతీగలన్నీ వస్తాయి. ఆడతీగలన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఏంటంట దానికి సూపులు అదే మరి. ఒక్క మగ తేనె తీగ వచ్చేసి బాక్సుల్లో పెడతారంటండి. ఈ బాక్సుల్లో పెట్టిన తర్వాత ఆడ తేనె తీగలన్నీ వచ్చేస్తాయంట. ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. మగది ఎక్కడి నుంచి తెచ్చారు? మగది ఎక్కడి నుంచి తెస్తారు? తయారు అదే వచ్చింది మళ్ళీ. ఏది వాళ్ళు అక్కడ తెస్తారు. ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఇప్పుడు మగదాన్ని తెచ్చి బాక్స్ వేస్తాం కదా. ఇప్పుడు అక్కడ బాక్సులు పెడతారు. ఆ బాక్సుల్లో మగ తీగ ఉంటుంది. అది ఏదో బాక్స్ మళ్ళీ కొనుక్కొస్తారా మీరు? అయ్యే వాళ్ళు తయారు చేస్తారనమాట మిషన్ ద్వారా. ఏది మగ తీగని ఎవరు తయారు చేస్తారు? ఉంటాడు అంటే సాయిబుల అబ్బాయిని తయారు చేసేవాళ్ళు. మగ తీగని తయారు చేసేవాళ్ళు కూడా ఉన్నారంట. ఆ తీగల్ని తేనె తీగల్ని తెచ్చి ఇందులో ఒక్కోటి వేస్తాడు. చేసినప్పుడు ఆ తీగలన్నీ వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఈ బాక్స్ మొత్తం మీద ఎంత వస్తుంది? తెచ్చిన లీటర్ వస్తుంది. ఒక్కో బాక్స్ వచ్చేసి ఒక్కో లీటర్ వచ్చేస్తుంది. లీటర్ వచ్చేసి 400. స్వచ్ఛమైన తేనె అనేది ఇక్కడ వాళ్ళు అమ్మటం జరుగుతుంది. ఏం పేరు తాతయ్య? బండారుపల్లి సుబ్బారావు. ఈ తేనె వ్యాపారం చాలా లాభసాటిగా ఉంటుందంటున్నారు రైతులు. తేనె లీటర్ బాటిల్ వచ్చేసి 400 అంటున్నారు. అలాగే అర లీటర్ బాటిల్ వచ్చేసి 200 చొప్పున రోడ్డు సైడే వీళ్ళు తేనెని అమ్ముతున్నారు. అక్కడక్కడే బాటిల్స్లో పిండి ఇవ్వటం వల్ల వాళ్ళకి జనాలకి నమ్మకం అనేది ఏర్పడి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే వచ్చి తేనె తీసుకొని వెళుతున్నారు. తేనె వ్యాపారం చాలా లాభసాటి వ్యాపారం.